శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ఇంట్లోరా వ్యాసపూర్వక మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వ శాంతి పర్వంలో కూడా మనం 290 అధ్యాయాలు పూర్తి చేసాం. ఈ రోజున 291వ అధ్యాయం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షంతారం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావణం తిక్తమప్య ప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. పరాశర ఉవాచ మనోరథరథం ప్రాప్య ఇంద్రియాఖ్యహయం నరః రశ్మిభిర్జ్ఞాన సంభూతై యోగచ్చతి స బుద్ధిమాన్. పరాశరుడు ఇంకా చెప్తున్నాడు జనక మహారాజుతోటి, ఇంద్రియాలనే గుర్రాలతో కూడిన మనోమయ రథం ఎక్కి జ్ఞానవృత్తులనే పగ్గాలను పూని ప్రయాణం సాగించేవాడే వివేకవంతుడు. సేనాశ్రితేన మనసా వృత్తిహీనస్య శప్యతే శస్యతే విజాతిహస్తాన్ నిర్వృత్తాన్ నతుల్యాత్ పరస్పరాత్. ఇంద్రియాలని వాటికి చలనం లేకుండా అంటే విషయాల మీదకు పోకుండా చేసి పరమాత్మను ఆశ్రయించిన మనస్సుతో ఆయన్ని ఉపాసించే వాడి ఉపాసన శ్రేష్టమని చెబుతారు విద్వాంసులు. భక్తుడు అయిన బ్రాహ్మణుని వల్ల ఇలాంటి ఉపాసన లభిస్తుంది. సమాన యోగ్యత గల వారి వల్ల అది లభించదు. అంటే భక్తుడై ఉండాలి చెప్పేవాడు, విద్వాంసుడై ఉండాలి, బ్రాహ్మణుడై ఉండాలి. అటువంటి వాడు చెప్పే ఉపాసనే అది ఉపాసన అంటే. అంతేగాని ఏదో నీలాంటి వాడు చెప్తే అది ఉపాసన కాదయ్యా అని జనక మహారాజు అంతటి వాడితో చెప్తున్నాడు పరాశర మహర్షి. ఆయుర్న సులభం లబ్ధ్వా నావకర్షేద్విషాంపతే ఉత్కర్షార్థం ప్రయతేత నరః పుణ్యేన కర్మణ. మానవ శరీరానికి ఆయువు దుర్లభమైనది. దాన్ని పొందిన వ్యక్తి ఆత్మను పతితం చేయకూడదు. మానవ జన్మ జంతువునాం నరజన్మ దుర్లభ. జంతువులే అందరం, మనం భూమి మీద ఉన్న వాళ్ళందరం. ఈ జంతు జన్మలో నరజన్మ చాలా గొప్పది, చాలా దుర్లభమైంది. ఎందుకయ్యా అంటే నరజన్మ నుండే మనకు మోక్షం లభిస్తుంది, కానీ ఇంకా ఏ జన్మ వల్ల కూడా మోక్షం లభించదు. జ్ఞానం పొందడానికి అర్హత ఒక్క నరజన్మలోనే ఉన్నది సుమా. దేవత్వం లభించినా మళ్ళీ మోక్షత్వం లభించాలంటే మానవుడిగా పుట్టాల్సిందే అని శాస్త్రాలన్నీ ఘోషిస్తున్నాయి. మన పుణ్యఫలం ఎక్కువైతే స్వర్గంలో వెళ్తాం, అక్కడ మళ్ళీ స్వర్గ సుఖాలు అనుభవించి మానవుడిగా మళ్ళీ కిందకి దిగుతాం. కాబట్టి ఆ మానవ జన్మ పొందిన వాళ్ళు తమ జీవితాన్ని పతితం చేసుకోకూడదు. పుణ్యకర్మని అనుష్ఠించి వాళ్ళు, ఉండమ్మా ఆర్తిస్తాను, నీ పళ్ళు పెట్టావు కదా, ఉండు, ఒక నిమిషం ఉండు, వస్తున్నాడు ఆయన. పుణ్యకర్మను అనుష్ఠించి ఆత్మోన్నతికి ఎల్లప్పుడూ పాటుపడాలి. వర్ణేభ్యో హి పరిభ్రష్టః నవై సమ్మానమర్హతి నతు యః సత్క్రియాం ప్రాప్య రాజసం కర్మ సేవతే.
కాదు 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 కాదు, ఆమె పెట్టింది. దా నైవేద్యం పెట్టి ఇచ్చేసేయి. భారతం కూడా అక్కడ పెట్టుకో. పెన్సిల్ ఇచ్చావా? ఆ, ఆ.